నాయనలారా, ఇప్పుడు మీకు ఒక వరం ఇస్తున్నాను. మీరు నన్ను నారాయణి నమోస్తేనే స్తోత్రం చెప్పుకున్నాం కదా మనం నిన్న. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తే. ఈ స్తోత్రం గురించి ఇప్పుడు చెప్పిందంటే 12వ అధ్యాయంలో ఇప్పుడు చెప్పింది అమ్మ. ఏమని? ఏ భీకటలే గొప్ప నిత్యం. దేవతలు అపారమైనటువంటి తెలివితేటలతో బృహస్పతి వంటి సద్గురువుని ఆశ్రయించి మానవులలో యజ్ఞములు చెయ్యాలనే దీక్షని పురికొల్పుతున్నారు. యజ్ఞములలో వచ్చిన ఆహారం వాళ్ళు స్వీకరిస్తున్నారు. అది పవిత్రాహారం, మంత్రాహారం. మంత్రాహారం వల్ల వాళ్ళ శక్తి పెరుగుతోంది, మీ శక్తి తరుగుతోంది అనగానే అప్పుడు వాడు బాగా ఆలోచించి, ఓహో, దేవతలకి బలమంతా మంత్రము, వేదము. కాబట్టి వేదము మంత్రము అనేది దేవతలకు అందకుండా చేస్తే వాళ్ళంతటా వాళ్లే చచ్చిపోతారు అనుకున్నాడు వాడు. అందుకని తపస్సు చేశాడు. నేను ఆ విషయం మీకు ప్రారంభించి చెప్పాను. ఈ దుర్గముడు బ్రహ్మ కోసం కఠోర తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చుకొని బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఒరే, నువ్వు చాలా కఠోర తపస్సు చేశావు. మీ తాతగారు హిరణ్యాక్షుడు, హిరణ్యాక్షుడి యొక్క అన్నగారు హిరణ్యకశిపుడు ఎంత తపస్సు చేశారు, అంతకంటే గొప్ప తపస్సు చేశావు. మీ తండ్రి రురువు కఠోర తపస్సు చేశాడు, నువ్వు వాణ్ణి కూడా మించిపోయావు. నీలాగా ఎంత దీక్షతో ఆహారమును విడిచిపెట్టి తపస్సు చేసిన వారు ఇంతకు పూర్వం లేరు, భవిష్యత్తులో ఉండరు. అందుకే మెచ్చాను, వరాలు ఇచ్చుకుందామని నీ దగ్గరకి వేయించేశాను. కోరుకో, నీకేం కావాలో అంటే వాడు, ప్రభు, ఎలాగూ మరణం లేని వరం నువ్వెవ్వవు, ఇక మిగిలిందల్లా అంత తేలికగా చావు లేని వరం పొందడం. అంత తేలికగా చావు లేకుండా వరం కావాలి అంటే నా దగ్గర ఒక ప్రణాళిక ఉన్నది. దేవతల శక్తి అంతా వేదమంత్రముల మీద ఆధారపడి ఉంది. ఈ భూలోకంలో ఉన్నటువంటి వేద పండితులంతా, విప్రులంతా కష్టపడి వేదములను మంత్రశాస్త్రములను అభ్యసించి కంఠస్థం చేసి ఈ వేదమంత్రములతో దేవతల కోసం యజ్ఞాలు చేస్తున్నారు. యజ్ఞాలలో పడే ద్రవ్యం దేవతలకి ఆహారం అవుతోంది. దానివల్ల దేవతలు బలంగా తయారవుతున్నారు. కాబట్టి లోకంలో యజ్ఞములు ఆగిపోవాలి. యజ్ఞములు ఆగిపోతే దేవతలకు ఆహారం వెళ్ళదు. ఆహారం వెళ్ళకపోతే వాళ్ళు నాశనం అయిపోతారు. దేవతల నాశనం కావాలంటే యజ్ఞములు ఆగాలి. యజ్ఞములు ఎలా అవుతాయి? మంత్రాలు మర్చిపోతే యజ్ఞాలు ఆగిపోతాయి. నిత్యం వేదమంత్రములను పఠించే విప్రులు వేదములను మర్చిపోయినట్టయితే ఆ దెబ్బతో యజ్ఞాలు ఆగిపోతాయి. కాబట్టి నువ్వేం చేస్తావు? నాకు గొప్ప వరం ఇయ్యి. ఈ రోజు నుంచి భూలోకంలో ఉన్న మొత్తం వేద పండితులు, పురోహితులు, ఋత్విక్కులు అందరూ కూడా వేదములను మరిచిపోవాలి, మంత్రములను మర్చిపోవాలి. వాళ్ళందరికీ జ్ఞాపకశక్తి పోవాలి. ఇక ఎక్కడ వేదం ఉండకూడదు. పురాణములు చెప్పేటటువంటి వాళ్ళందరూ పురాణాలు మర్చిపోవాలి, ఇతిహాసాలు మర్చిపోవాలి. ఈ పురాణములు, ఇతిహాసములు, వేదమంత్రములు నా ఒక్కడికి మాత్రమే గుర్తుండాలి. తక్కిన వాడు ఎవ్వరికీ గుర్తుండకూడదు. ఈ వరం ఏమన్నాడు. బ్రహ్మగారు నవ్వుకుని, గొప్ప వరం కోరేవరా బాబు, నువ్వు మాత్రం కలియుగంలో పుట్టకుండా ఉండు. నువ్వు పుట్టి ఇలాంటి వరం కోరితే పద్మాకర్ గారి పురాణాలు మర్చిపోతే జనమంతా ఏమైపోతారు. కాబట్టి భవిష్యత్తులో కలియుగంలో మాత్రం ఆయన బతికున్నంతకాలం నువ్వు పుట్టకుండా ఉండుగాక అన్నాడు ఆయన. అనకపోతే వాడు నేను మీరు ఉండేవాళ్ళం కాం. వాడంతటి దుర్మార్గుడు అన్నమాట. భయంకరుడు వాడు. ఇప్పుడు వాడు పుస్తకాలు రాశారే దుర్మార్గులు. వీడు అంతా ఎవరనుకుంటున్నారు? డైరెక్ట్గా దుర్గముడు కాకపోయినా ఆ దుర్గముడు ఆత్మ వహించిన వాళ్ళు అనమాట వీళ్ళు. ఈ వేదాలు తిట్టేవాళ్ళు, రాముడిని తిట్టేటటువంటి వాళ్ళు, ప్రత్యేకంగా ఒక కులాన్నో దేన్నో టార్గెట్ చేసుకుని వాళ్ళంతా స్మగ్లర్లను రాసేవాళ్ళు. వీళ్ళంతా ఎవరనుకుంటారనమాట? దుర్గమాసురుడు యొక్క అంశతో పుట్టిన దుర్మార్గులు. వాడు చచ్చిపోయి వీళ్ళని కని వదిలిపెట్టిపోయాడు. ఆ దుర్గముడి యొక్క వంశంలో పుట్టిన పాపాత్ములు ఇంకా ఉన్నారు భూలోకంలో. లేకపోతే ఎవడన్నా ఇలాంటి కోరిక కోరతారా? నేను గొప్పవాడిని అవ్వాలి, పవిత్రుడు అవ్వాలి, నా వల్ల లోకం బాగుండాలని కోరుకోవాలి. కానీ లోకమంతా నాశనం కావాలని కోరుకుంటామా? లోకద్రోహమును కోరుకున్నవాడు ఎవడన్నా బాగుపడ్డా? ఈ చరాచర జగత్తులో లోకద్రోహం కోరుకున్నవాడు ఒక్కడు బాగుపడ్డా? ఇంతెందుకు, చాలా కాలం క్రితం పుట్టపర్తిలో నేను ఒక సత్రంలోకి వెళ్ళబోయా. వెంటనే అక్కడ ఉన్నవాళ్ళు ఆపారు. ఆ ఆపినవాడు వంశం 2 సంవత్సరాల తర్వాత పోయిందట. తర్వాత వాడు చెప్పారు, గురువుగారు మీరు లోపలికి పెడుతుంటే మీరు వెళ్ళకూడదని ఆపాడు. వాడు ఎగిరిపోయాడండి అని. అంటే తెలుసో తెలియకో ఈ కాలంలో ఉన్నటువంటి పండితుల్ని లోపలికి పెడుతుంటే ఆపితేనే ఇంత ప్రమాదం వస్తుంటే ఏకంగా వేదములు, యజ్ఞములు ఇవన్నీ కూడా నాశనం అయిపోవాలని కోరుకునేటటువంటి వాడు ఏమవుతాడు? ఒకసారి ఆలోచించండి. ఈ దుర్మార్గుడు మొత్తం వేద పండితులంతా వేదం మర్చిపోవాలి, యజ్ఞములు ఆగిపోవాలి, పురాణములు మర్చిపోవాలి, ఇతిహాసములు పోవాలి అని వరమమ్మని కోరితే
తప్పదు గనక బ్రహ్మ తథాస్తు అన్నాడు, వరం ఇచ్చాడు. అప్పుడు కొంతమంది అన్నారు, ఏం బ్రహ్మగారు ఎందుకు ఈ వరం ఇవ్వడం, నేను ఇవ్వను అనవచ్చు కదా, బ్రహ్మే గనక వరం ఇవ్వకపోతే అప్పుడు వాడు ఏం చేస్తాడు అని కొందరు అడిగారట బ్రహ్మని. అప్పుడు బ్రహ్మ అన్నాడు, ఎవడైనా నా కోసం తపస్సు చేస్తే ఆ తపస్సుకు నేను వివసుణ్ణైపోయి వాడు అడిగిన వరం ఇచ్చి తీరవలసిందే. మంత్రము లక్షణం ఎటువంటిదో తెలిసిన, బ్రహ్మనైన నన్ను నా అదుపులో లేకుండా చేస్తుంది. వివసుడు అంటే ఏమిటనమాట, వాడి మనస్సు వాడి అదుపులో ఉండదు. వాడు కాసేపట్లో ఒక ముక్కలో చెప్పాలంటే హిప్నటైజ్ చేయబడతాడు మంత్రం ద్వారా, బ్రహ్మ అంతటి వాడు కూడా. కాబట్టి బ్రహ్మదేవ బ్రహ్మదేవ అని బ్రహ్మగారి మంత్రం గట్టిగా జపిస్తే ఆ జపం చేసిన వాడు ఎదురుగుండా వెళ్ళినప్పుడు బ్రహ్మగారు చేతులు కట్టుకుని వాడు అడిగిన వరం ఇవ్వవలసిందే తప్ప ఇవ్వను అనడానికి వెళ్ళలేదు. ఒక్క విషయంలో మాత్రం బ్రహ్మగారు తిరస్కరించగలడు. ఆ ఒక్క వరం ఏమిటి, మృత్యువు లేని వరం మాత్రం ఇవ్వడు. చావు లేకుండా వరం ఇవ్వడం అనే ఒక్కటి తప్ప ఇంకేదైనా సరే బ్రహ్మవాడు అవతలవాడు అడిగినటువంటి తపస్సుని యొక్క శక్తిని బట్టి ఇవ్వవలసిందే. మనం కూడా బాగా కష్టపడి ఉపవాసాలతో నియమాలతో కఠోర నియమములతో తపస్సు చేస్తే ఈ తపస్సుకి బ్రహ్మగారు తనను తాను మరిచిపోయి పరవశుడైపోయి వివసుడైపోయి ప్రత్యక్షమై వరాలిస్తాడు. కాకపోతే అంత స్థాయిలో చెయ్యాలి. తపస్సు ఎప్పుడు అల్లాటప్పగా చేస్తే ఉపయోగం లేదు. ఓసారి కూర్చుని 5 నిమిషాల మధ్యలో లేచి బయటికి వెళ్ళి కాసేపు కాఫీ తాగొచ్చి మళ్ళీ కూర్చుంటే తపస్సు అంటారు. తపస్సు అంటే ఇంద్రియములు అదుపులో ఉండాలి, తన మనస్సు తన స్వాధీనంలో ఉండాలి, తన శరీరం తన చెప్పిన మాట వినాలి. అప్పుడు మాత్రమే ఆ తపస్సుకి ఆ మంత్రజపానికి బ్రహ్మగారు తన ఒళ్ళు తాను మరచిపోయి ప్రత్యక్షమై వాడు అడిగిన అన్ని కోరికలు తీరుస్తాడు. బ్రహ్మని పరవశత్వం పొందకుండా చేసేది ఒక్కటే, అదేమిటి, మృత్యువు లేని జీవితం మాత్రం ఎమ్మని అడిగితే అక్కడ మాత్రం లొంగడాయి. దేవతలంతా కలిసి ఒకప్పుడు బ్రహ్మని అడిగారు, ఏమడిగితే అది ఇచ్చేస్తామంటే అన్నీ ఇస్తాను, ఒక్క మృత్యువు లేని జీవితం మాత్రం ఇవ్వను. అవతల వాడు ఎంత తపస్సు చేసినా ఆ తపశ్శక్తి నన్ను లొంగదీసి మరణం లేని వరం మాత్రం ఇప్పించదు. అది నాకు విష్ణువిచ్చిన వరం, శివుడిచ్చిన వరం అన్నాడు ఆయన. నిజంగా ఈ తపస్సుకి ఆయన పరవశుడైపోయి ఈ వరం కూడా ఇస్తే ప్రమాదం కదా మరి. అందుకే త్రిమూర్తులు ముందే నిర్ణయించారు, ఈ మంత్రమునకు మనం లొంగుదాం. ఒక మంత్రమని కాదు, లోకంలో చాలా మంత్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి రుద్రమంత్రం ఒకటి ఉన్నది, దాన్ని బీజములతో కలిసి జపం చేస్తే శివుడు కూడా లొంగిపోతాడట. లొంగిపోయి ఏమడిగితే అది ఇస్తాడు. ఇప్పుడు కొంతమంది రాక్షసులు ఉన్నారు, నా కంఠంలో ఉండని ఒకడు, కడుపులో ఉండని ఒకడు, కోరితే వెళ్ళి ఆయన ఉండలా మరి ఎందుకున్నాడు? ఆ మంత్రం శివుడిని కూడా బంధించి వాడు చెప్పిన పని చేసేలా చేసిందనమాట. అలాగే ఒక రాక్షసుడు ఉన్నాడు, వాడు పిలిస్తే విష్ణువు కూడా వెళ్ళాడు, వాడికి కాపలా కాశాడు కొంతకాలం. ఎందుకు కాశాడంటే ఆ మంత్రము విష్ణువుని ఒక తాడై బంధించి అక్కడికి పట్టుకుపోయిందనమాట. దాంతో ఆ మంత్ర ప్రభావంతో ఆయన వాడికి కాపలా కాశాడు. ఇవి ఏవైనా వరాలు ఇస్తారట వాళ్ళు. మీరు ఎంత తపస్సు చేసినా ఒక్క వరం మాత్రం ఎవరు, అదేమిటి, మృత్యువు లేని జీవితం, మరణము లేని వరం మాత్రం కరుణింతరు, ఇంకేదైనా ఇస్తారు. అందుకే బ్రహ్మగారు వాడు చేసిన తపస్సుకు మెచ్చుకుని అపార దీక్షకు మెచ్చుకుని ప్రత్యక్షమై నువ్వు అడిగిన వరాలు ఇచ్చాను. ఈ రోజు నుంచి ఈ సమస్త లోకాలలో, ఇటు దేవలోకంలో, భూలోకంలో, పాతాళ లోకంలో ఉన్నటువంటి వేద పండితులంతా వేదములను మరిచిపోదురుగాక, మంత్ర పండితులు మంత్రములను మరిచిపోదురుగాక, ఉపనిషత్తులు చదివిన వాళ్ళు ఉపనిషత్తులు మరిచిపోదురుగాక, పురాణములను కంఠస్థం చేసిన వాళ్ళు పురాణములను మరచిపోదురుగాక, ఇతిహాసములను మరచిపోదురుగాక అని వరం ఇచ్చాడు ఆయన. అలా వరం ఇవ్వడంతో అందరూ అన్నీ మర్చిపోయారు. అప్పటిదాకా సంధ్యావందనం చేస్తున్నట్టు ఒక ఆయన సాయంకాలం 5 అయ్యింది పాపం, స్నానం చేసి ఎదురుగుండా ఓ పంచపాత్ర పెట్టుకుని సంధ్యావందనం చేద్దామని అర్ఘ్యం ఇద్దామని కూర్చున్నాడు. కూర్చున్నాయన అలాగే పంచపాత్ర పట్టుకుని, నేను ఎందుకు ఎక్కడ పంచపాత్ర పెట్టుకున్నానో, అరివేణం ఎందుకు పెట్టుకున్నానో, ఈ నీళ్లు ఎందుకున్నాయో, ఈ పంచెందుకు కట్టుకున్నానో, అసలు నేను ఎవరిని అండ మొదలెట్టాట. అప్పుడు వాళ్ళ ఆవిడ వచ్చి, సంధ్యావందనం చేయడానికి కదండి మీరు కూర్చున్నారు, రోజు సాయంకాలం పురాణానికి వెళ్లే ముందు కూర్చుంటారు కదా అంటే, సంధ్యావందనం అంటే ఏమిటి అని బుర్రగొక్కున్నట్ట. అంటే సంధ్యావందనం అంటే ఏమిటో కూడా మర్చిపోయాడు ఆయన. సంధ్య వేరు, వందనం వేరు అనుకుంటాడు ఆయన. అప్పుడు రోజు మీరు ఏదో మంత్రం చదువుతారండి, అర్ఘ్యప్రదానం చేస్తారండి అంటే అవేం గుర్తుకు రావట్లేదు అన్నాడు ఆయన. నాకు గుర్తున్నది ఒకటే, నువ్వు నా భార్యవి, మనకు ఆస్తుంది, మనం ఏదో భోజనం చేస్తున్నాం, పలహారం చేస్తున్నాం, ఇంతే, ఇవి తప్ప నాకు ఇంకేం గుర్తులేవు అన్నాడు ఆయన.
ఇలా ఒక్క ఆయన పరిస్థితి కదట, మొత్తం సమస్త విప్రుల పరిస్థితి ఇదే. సంధ్యావందనం చేసే అలవాటున్న వాళ్ళంతా సంధ్యావందనం మర్చిపోయారు. గాయత్రీ జపం చేసేవాడు గాయత్రీ మంత్రం మర్చిపోయాడు. ఎందుకంటే గాయత్రీ మంత్రం కూడా వేదమంత్రం కనుక. ఈ విధంగా వేదమంత్రములను ఏదో విధముగా నిరంతరము ధ్యానము చేయువారంతా ఆయా మంత్రములను మరిచిపోయారు, తంత్రములను మరిచిపోయారు, స్తోత్రాలు మర్చిపోయారు. సాయంకాలం పూట పురాణం విందాం అనుకున్నవాడికి అసలు పురాణం అంటే ఏమిటో వాడు మర్చిపోయాడు. చెప్పి ఆయన మొత్తం శ్లోకాలన్నీ రోజు పుస్తకం చూసి పాపం ఎవరొచ్చినా రాకపోయినా శ్లోకాలు చదువుకుపోయినా ఆయన పుస్తకం మర్చిపోయాడు. ఇలా అందరూ అన్నీ మర్చిపోయారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే నాస్తికవాదం వచ్చింది ప్రపంచంలో. దాంతో ఏమైపోయింది? యజ్ఞములు ఆగిపోయాయి. యజ్ఞములు ఆగిపోతే ఏమవుతుంది? దేవతలకు ఆహారం వెళ్ళలేదు. రోజు ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ యదన్న మమ అనేవాడు లేడు. దానివల్ల ఇంద్రుడికి ఆహారం లేదు, అగ్నికి ఆహారం లేదు, యముడికి ఆహారం లేదు, నిరుతికి ఆహారం లేదు, వరుణుడికి ఆహారం లేదు, వాయువుకి ఆహారం లేదు, కుబేరుడికి ఆహారం లేదు, ఈశానుడికి ఆహారం లేదు. ఆహారం లేక నిరాహారులై గెజగెజలాడిపోయారు. దేవతలకి నిర్జరులు అని పేరు. జర అంటే ముసలితనం. ముసలితనం లేదు గనక దేవతలు నిర్జరులు. కానీ ఇప్పుడు ఆహారం లేక, ఏది యజ్ఞంలో నుంచి వచ్చే అమృతం లేక వాళ్ళంతా ముసలాళ్ళు అయిపోయారు. యజ్ఞాలు లేకపోతే దేవతలు నిర్జరులుగా ఉండరండోయ్. మనం భూలోకములో సక్రమముగా యజ్ఞములు చేసినంత కాలం దేవతలు నవయువకులై ఉంటారు, అందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళ ఆకలిని మనం చేసే యజ్ఞం తీరుస్తూ ఉంటుంది గనక. యజ్ఞములు ఆగిపోయాయి, తిండి లేదు వాళ్ళకి. తిండి లేక వాళ్ళ శరీరాలు చిక్కిపోయి ముసలాళ్ళు అయిపోయారు. నల్లగా ఒత్తుగా ఉండే దేవతల జుట్టు కాస్త తెల్లగా మారిపోయింది. దేవతలకు కూడా జుట్టు ఊడిపోవడం మొదలెట్టింది. దేవతల్లో కూడా బట్టతల దేవతలు తయారయ్యారు. అసలు ఎప్పుడు దేవతలకు బట్టతలు ఉండదు కదా, అటువంటిది దేవతలు కూడా అలా అయిపోయారు పాపం. అందరికీ వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, వాళ్ళు కింద కూర్చోలేకపోయారు, వాళ్ళకి తుమ్ములు దగ్గులు వచ్చాయి, వాళ్ళకి సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడాలు, ఈ గందరగోళం వచ్చి పడిపోయింది. మానవులు అయిపోయారు వాళ్ళు కూడా. అందరికీ కంటి మీద రెప్పపాటు వచ్చిందన్నాడండి ఏకంగా. దేవతలకి రెప్పపాటు ఉండదే, వాళ్ళు కూడా అలా రెప్పలేయటం మొదలుపెట్టారు. అంటే ఒక్క క్షణకాలంలో దేవతలంతా యజ్ఞములు లేకపోవటం వల్ల, ఈ దుర్గముడి యొక్క ప్రభావం వల్ల మానవ మాతృలైపోయారు పాపం. ఇంకా భూలోకం